ఏపీసీసీ నుంచి శుంకర్ పద్మశ్రీ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పద్మశ్రీ గారు నమస్తే అండి. అట్లాగే గౌతమ్ గారు అనలిస్ట్ కూడా ఉన్నారు. ముందుగా పద్మశ్రీ గారితో మాట్లాడదాం. పద్మశ్రీ గారు ఎట్లా చూస్తారు? ఇప్పుడు షర్మిల రాక ఏపీకి సంబంధించి చాలా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జగనన్న వదిలిన బాణం మళ్ళీ ఆయన వైపే తిరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీ గెలుపు కోసం, ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం చాలా కష్టపడింది. మీకు కూడా తెలుసు, చూస్తున్నారు. సో ఎట్లా చూస్తారు ఈ రాకకు సంబంధించి? అందరికీ నమస్కారం అండి. మేడం, షర్మిల గారు చాలా అంటే ఒక ఒక మహిళల్లో చాలా సమర్థమైనటువంటి పట్టుదల కలిగినటువంటి ఒక మహిళ ఆవిడ. అందుకే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని కాపాడటం కోసం, ఆయనకు అండగా ఉండటం కోసం దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిడ పాదయాత్ర చేయటం జరిగింది. చాలా పట్టుదలతో కష్టపడి ఆవిడ పాదయాత్ర చేసి ఆ కుటుంబానికి అండగా నిలబడటం జరిగింది. ఆవిడ దయతో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సొంత చెల్లి అని కూడా చూడకుండా కనీసం ఒక బలవంత ఒక స్ట్రాంగ్ మహిళగా అయినా చూడకుండా ఆమెని ఎక్కడా కూడా అకామిడేట్ చేయకుండా వదిలేయటం జరిగింది అనమాట. ఆమెకి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం జరిగింది. కానీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆమెను ఈ విధంగా వదిలేయటం వల్ల ఆమె ఎక్కడో చోట రాజకీయంగా ఆవిడ బలం చేకూర్చుకోవటం కోసం, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండటం కోసం, ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగి ప్రజలకు అండగా ఉండాలి అన్న ఆలోచనతో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని ఆవిడ స్థాపించడం జరిగింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీ అయితే అది ఉపయోగపడుతుంది. ఆవిడకు ఉన్నటువంటి ఆలోచనకు కానీ, కాంగ్రెస్ పార్టీ భావజాలకు కానీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సిద్ధాంతాలని మొట్టమొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు గౌరవించినటువంటి విధానం కానీ, కాంగ్రెస్ పార్టీతో కొనసాగాలి అన్న ఆలోచన చేసి ఆవిడ సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలవటం జరిగింది. డైరెక్ట్ గా ప్రత్యక్షంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అందరూ ఓట్లు వేయాలని కూడా ఆవిడ అప్పీల్ చేయడం జరిగింది అనమాట. సో ఈ నేపథ్యంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి ఈ రోజున చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఏ జగనన్న వదిలిన బాణంగా అయితే ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి మహిళలకి, ముఖ్యంగా రైతులకి, అన్ని వర్గాల వారికి అండగా ఉంటాను అని చెప్పి ఆమె హామీ ఇచ్చి మరి వైఎస్ఆర్ పార్టీకి అండగా నిలబడి అధికారంలోకి తీసుకురావడంలో కీలకమైనటువంటి పాత్ర వహించారో, ఆవిడకే ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనకి ఆమె చాలా బాధపడినట్లుగా కూడా నాకు కూడా తెలియవచ్చింది. రీసెంట్ గా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని తెలిసినప్పుడు కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేయటం, రాజశేఖర రెడ్డి గారి మీద ఆయన చనిపోయిన విధానానికి కానీ, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి తప్పుడు ప్రచారం చేసి దాన్ని ఉపయోగించుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అందరినీ కూడా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా కూడగట్టుకుని అధికారంలోకి రావటం అనే దాని గురించి కూడా ఆవిడ స్వయంగా రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర కూడా ఆవిడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అపోహలు, ఆ తప్పుడు ప్రయత్నాలు, దుష్ప్రచారం చేశారు. వాటన్నిటిని కూడా నమ్మాము. కానీ ఆ అపోహలన్నిటినీ కూడా తొలగిపోయినాయి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తారు అనేది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అందుకని నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆవిడే స్వయంగా చెప్పారు. ఆ అవకాశం రాని వచ్చింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామిక పరిపాలనకి వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండటం కోసం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రయాణం చేయడం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు వైఎస్ షర్మిల గారు. మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. రీసెంట్ గా ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్ లో కూడా మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారికి కూడా మా అభిప్రాయాన్ని, నేను కూడా ఆ సమావేశంలో ఉన్నాను, ఆ సమావేశంలో మేమందరం కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారిని లెగసీని మనం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగించుకోవాలి. మన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఓటు బ్యాంకుని అందరినీ కూడా తప్పుడు ప్రచారాలు చేసి దాన్ని బలవంతంగా తీసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, దాన్ని మొత్తం కూడా మనం తిరిగి తెచ్చుకోవాలి. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ఓటు అనేది అది కాంగ్రెస్ పార్టీకి తిరిగి వస్తుంది కాబట్టి దాన్ని కార్యాచరణ రూపొందించుకుని ఆ దిశగా మనం షర్మిల గారిని, ఆ పార్టీ వైసీపీ నుంచి వచ్చేటువంటి నాయకులందరినీ కూడా కలుపుకుని మరి ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి ఒక సమాలోచన చేయడం జరిగింది. రైట్ అండి. మాణిక్యరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎట్లా చూస్తారు అంటే, ఒకవైపు
అంటే మీ పార్టీకి అంటే దీనికి సంబంధించి చర్చ లేనప్పటికీ కూడా అంటే గతంలో చాలా విమర్శలు మీ పార్టీ అధినేత పైన చేస్తూ ఉంటారు కదా, మరి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టారు, ఈ విధంగా వచ్చారు, అట్లా వచ్చారు, ఇట్లా వచ్చారు అని మాట్లాడుతూ ఉంటారు. సో నమ్మించి చెల్లెని మోసం చేశారు అంటే అంత కష్టపడి ఈ పార్టీని నిలబెట్టి పాదయాత్ర చేసి అన్న జైల్లో ఉన్నప్పుడు బయటంతా చాలా కష్టపడి తిరిగారు. బ్రదర్ అనిల్ కావచ్చు, షర్మిల కావచ్చు, విజయమ్మ కావచ్చు, వీళ్ళందరినీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఏపీలో. ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఎట్లా ఉంటుందంటారు? పవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. వీక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. పవన్ గారు, చాలా రసవత్తమైనటువంటి రాజకీయం మొదలైందని చెప్పేసి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మొదటి బాధితురాలు ఎవరన్నా ఉండారంటే షర్మిల గారే. షర్మిల గారే మొదటి బాధితురాలు అని ఎందుకు అంటున్నానంటే, షర్మిల గారికి రాజశేఖర్ రెడ్డి గారు ద్వారా వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతుల్లో భాగస్వామ్యం ఉంది, ఆయన ద్వారా వచ్చిన ఆస్తిలో భాగస్వామ్యం ఉంటుంది, అట్లాగే ఆయన ద్వారా వచ్చినటువంటి రాజకీయ దానిలో కూడా రాజకీయ భాగస్వామ్యం కూడా ఉంటుంది. ఈ మూడిటి నుంచి షర్మిల అని దూరం చేసి ఆమెని పక్కకు నెట్టేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే